సో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. బై సెల్లింగ్ ఏ బుక్ ఫర్ ఆర్ఎస్ 115.20 అంటే సెల్లింగ్ ప్రైస్, ఏ మ్యాన్ లాసెస్ 10%, అట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ఇట్ టు గెయిన్ అంటాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ 10% లాస్ వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ అనేది 10% లాస్ వచ్చిందంటే వాడు 90%కి అమ్మేశాడు. కాస్ట్ ప్రైస్ 100% ఉంటుంది, 10% లాస్ అంటే 90%కి అమ్మేశాడు. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 100%. 100% వస్తుంది, నో లాస్ నో గెయిన్ అవుతుంది. కానీ ఇక్కడ మన గెయిన్ అనేది ఎంత రావాలి? 5% గెయిన్ రావాలి. 5% గెయిన్ రావాలి అంటే 105%. 90% 115.20 అయితే 105% ఎంత అవుతుంది? ఖచ్చితంగా అనేది ఇక్కడ వాల్యూ అనేది పెరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలి అప్పుడు? గ్రేటర్ వాల్యూ బై లోయర్ వాల్యూ. సో ఇది రివర్స్ రాశాను, ఇది డైరెక్ట్ ఇలా రాస్తాను, ఏం కాదు ఇది. సో ఫస్ట్ గ్రేటర్ వాల్యూ తీసుకోవాలి. సో గ్రేటర్ వాల్యూ బై లోయర్ వాల్యూ ఇంటూ 0.20. 10 9 10 1 10 1 52, 10 5 50, 10 4 40, 2 points are the point. So 1154. 3 తో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. బై సెల్లింగ్ ఏ బుక్ ఫర్ ఆర్ఎస్ 115.20, ఏ మ్యాన్ లాసెస్ 10%. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 115.20. అట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ టు గెయిన్ ఇట్ 5% అంటున్నాడు. అంటే 100.20కి అమ్మితే 10% లాస్ వచ్చింది. అంటే 10% లాస్ వచ్చిందంటే 100%కి అనేది బుక్ తెచ్చి 90%కి అమ్మితే, సో 90%కి అమ్మితే నీకు 10% అనేది లాస్ వస్తుంది. సో 100.20 అనేది ఇట్ ఇస్ ద సెల్లింగ్ ప్రైస్. 115.20 అనేది సెల్లింగ్ ప్రైస్. 90%కి అమ్మితే నీకు 10% అనేది లాస్ వస్తుంది. అంటే క్వశ్చన్లో ఏ మ్యాన్ 10% లాస్ అంటాడు. అట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ఇట్ టు గెయిన్ 5% అంటాడు. అంటే ఇది సెల్లింగ్ ప్రైస్ 100% అయితే ఏమవుతుంది? 100%కి అమ్మితే ఏమవుతాడు? నో లాస్ నో గెయిన్ వస్తుంది. అదే ఇక్కడ 5% గెయిన్ రావాలి కాబట్టి 105%కి నేను అమ్ముతాను, అప్పుడు నీకు 5% గెయిన్ వస్తుంది. అంటే 90% 115.20 అయితే 105% అనేది ఎంత అవుతుంది? సో ఖచ్చితంగా అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఇక్కడ 90% 115.20 అయితే 105% అనేది ఎంత అవుతుంది? ఖచ్చితంగా అనేది ఇక్కడ పెరుగుతుంది. కాబట్టి గ్రేటర్ వాల్యూ బై లోయర్ వాల్యూ, గ్రేటర్ వాల్యూ బై లోయర్ వాల్యూ టు 5.20. 10 9 10 1 10 1 52, 10 5 20, 10 2 2 points తర్వాత పాయింట్ 2 points తర్వాత 3 3 25, 3 8 24, 3 4 12, 2 points తర్వాత పాయింట్ 3 1 3 2 6, 3 8 24, 2 points తర్వాత పాయింట్. సో 105 1.28 అంటే 2 డిజిట్స్ తర్వాత పాయింట్. సో దీన్ని ఎలా షార్ట్కట్లో ఎలా రాయాలంటే 8 1 800, 8 5 40 అంటే 840. 2 points తర్వాత పాయింట్ తర్వాత పెడదాం, ముందు డైరెక్ట్గా చేద్దాం. 105 అవుతుంది, 210 అవుతుంది. 210 ఇంటూ ఒక 0, 210 ఇంటూ ఇక్కడ కాబట్టి లాస్ట్లో 0, 2తో చేస్తా కాబట్టి ఇక్కడ ఒక 0 వస్తుంది. 210 ఇది 105 తర్వాత 2 zeros ఉంటాయి. 105 2 zeros, 2 digits తర్వాత పాయింట్ కాబట్టి ఇక్కడ పాయింట్ 0 4 8 1 9 9 5 13 9 5 14 9 5 14 ఇది పాయింట్. 2 1 3 1 134.40. ఏమవుతుంది? 134.40 అవుతుంది. వాడు ఏమన్నాడు? అట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ టు గెయిన్ 5%. గెయిన్ 5%కి రావాలంటే నువ్వు ఎంతకు అమ్మాలి అంటాడు. ఎంతకు అమ్మాలి? 134.40కి అమ్మాలి. 134.40కి అనేది అమ్మాలి. ఇది ఆన్సర్. కళ్ళు చూడండి, 134.40. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. సిక్స్ టేబుల్స్ అండ్ 9 chairs. 9 chairs అనేది ఎంత అంటే 9,900. ఇఫ్ 3 tables కాస్ట్ ఎంత అంటే
2700. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 చైర్ అంటే 1 చైర్ అనేది కనుక్కోవాలి. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. దీన్ని ఇప్పుడు ఇక్కడ మనం టేబుల్స్ అనేదాన్ని 60 అనేది కనుక్కొని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. 60 కావాలంటే 2 సైడ్ 2తో మల్టిప్లై చేయండి. 60 4000 5400 టోటల్. 4000 2 7 1400 5400. ఈ 5400 అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 5400 9C 9900 9C 5500 పోతే 9000 నుంచి 500 పోతే 9000 నుంచి 5000 పోతే 4000 900 నుంచి 4 పోతే 500 1C 95 500 1 చైర్ 500 1 చైర్ 500. సో నెక్స్ట్ ప్రాబ్లం అనేది చూద్దాం. బై సెల్లింగ్ 11 ఆరెంజ్ ఫర్ your రూపీ ఈ మ్యాన్ లాసెస్ 10% అన్నాడు. అంటే 11 ఆరెంజెస్. సో 11 ఆరెంజ్ అంటే ఇది సెల్లింగ్ ప్రైస్. 11 ఆరెంజెస్ని 1 రూపీకి అమ్మాడు. 11 ఆరెంజెస్ని ఇది ఆరెంజెస్ 11 ఆరెంజెస్ని 1 రూపీకి అమ్మాడు. ఎప్పుడైనా చూడండి ఇక్కడ 11 ఆరెంజెస్ యాపిల్స్ అనేది ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం నోట్ చేయాలంటే ఫస్ట్ 1 ఆరెంజ్ అనేది కనుక్కోవాలి. 1 ఆరెంజ్ కాస్ట్ ఎంత అంటాడు. ఇది 1 రూపీకి అమ్మాడు. లాస్ ఎంత వచ్చింది 10% లాస్ వచ్చిందని కూడా చెప్పాడు. సో 10% లాస్ వచ్చిందని కూడా చెప్పాను. సో 10% అంటే మనకి 11 ఆరెంజెస్ 12 యాపిల్స్ ఎన్ని వచ్చినా కానీ ఫస్ట్ 1 ఆరెంజ్ అని కనుక్కోవాలి. 1 ఆరెంజ్ ఎంత ఈ 11 ఇవతలకు వస్తే 1/11 రూపీస్ అనేది వస్తుంది. సో 1 ఆరెంజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 1 ఆరెంజ్ వచ్చినప్పుడు ఈ 1/11 అంటే ఇది రూపీస్. 1 ఆరెంజ్ అనేది 1/11 రూపీస్. అంతేకాకుండా ఇది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే అదే కాకుండా 1 రూపీకి 11 ఆరెంజెస్ని అమ్మగలడు అనేది కూడా ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది. అయితే సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ 10% లాస్ సేమ్ ఇదే. ఇక్కడ 10% లాస్ అంటే ఇక్కడ కూడా 10% లాస్. ఇది సెల్లింగ్ ప్రైస్. 10% లాస్ వచ్చిందంటే ఇప్పుడు ఎంత కమ్మినట్టు 90%కి 1/11 రూపీస్కి 90% అనేది 1/11కి అమ్మేశాడు. ఇప్పుడు నాకేం కావాలంటున్నాడు. హౌ మెనీ ఫర్ your రూపీస్ షుడ్ ఈ సెల్ టు గెయిన్ 10%. గెయిన్ 10% రావాలంటున్నాడు. ఇది 90% 10% లాస్. 100% వస్తే నో లాస్ నో గెయిన్. కానీ 10% గెయిన్ రావాలంటే 110%. 90% 1/11 అయితే 110% అనేది అవ్వచ్చు. ఖచ్చితంగా ఇక్కడ పెరుగుతుంది కాబట్టి గ్రేటర్ వాల్యూ బై లోవర్ వాల్యూ. గ్రేటర్ వాల్యూ బై లోవర్ వాల్యూ బై 1/11. 11 10 10 9. సో ఏమవుతుందంటే 1/9 అవుతుంది. 1/9 అవుతుంది. ఇదేంది 110% గెయిన్ రావాలి అంటే వాడు ఏమంటే హౌ మెనీ ఫర్ your రూపీ షుడ్ ఈ సెల్ టు గెయిన్ 10%. అంటే 10% గెయిన్ రావాలంటే 1 రూపాయికి ఎన్ని ఆరెంజెస్ అమ్మాలి అంటున్నాడు. ఇది నీకేం చేస్తుంది 110% అంటే 110%కి ఒక ఆరెంజ్ని 1/9కి అమ్మాడు. అయితే ఇది రూపీసే కాకుండా ఏం తెలియజేస్తుందని చెప్పాను. ఫస్ట్ 1 రూపీకి ఎన్ని ఆరెంజెస్ అమ్మగలుగుతాము అనేది కూడా ఎక్స్ప్రెస్ చేస్తుందని ఫస్ట్లోనే చెప్పాను. కాబట్టి 110% గెయిన్ రావాలంటే 1 రూపాయికి 9 ఆరెంజెస్ అనేది అమ్మాలి. సో ఆన్సర్ 9 ఆరెంజెస్. 1 రూపాయికి 9 ఆరెంజెస్ కాబట్టి 9 ఆరెంజెస్. 1 రూపాయికి ఎన్ని అమ్మాలి 9 ఆరెంజెస్ అన్నమాట.